నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఆయన దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. బేసికల్గా ఆయన దగ్గర నుంచి కాదు, ఏదైతే వార్ 2 సినిమాలో హితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి కూడా సినిమా చేస్తున్నారు కదా. సో ఈ అప్డేట్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఫాలో అవుతుండండి, మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే నేను పెట్టినప్పుడల్లా వీడియో మీకు ఈజీగా నోటిఫికేషన్ ద్వారా అందుద్ది. అప్పుడు మీరు అక్కడి నుంచి అయితే మన వీడియోస్ అయితే యాక్యురేట్గా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఏదైతే వార్ 2 సినిమాలో హితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి సినిమా ఏదైతే చేశారో దానికి సంబంధించిన రిలీజ్ డేటు అఫీషియల్గా మనకి యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా అఫీషియల్గా మనకి చెప్పడం అయితే వాళ్ళ ట్విట్టర్ పేజ్లో చెప్పడం అయితే జరిగింది. ఆగస్టు 14న అయితే రిలీజ్ చేయబోతున్నారని. అది కూడా 2025 ఈ సంవత్సరంలోనే రిలీజ్కి దగ్గరలోనే ఉన్నాం మనం అనుకోండి. బట్ ఏంటంటే అంతకన్నా ముందు వార్ 2 నుంచి మనకి అప్డేట్స్ అయితే రావాలి కదా, కొన్ని లుక్స్ కానీ కొన్ని గ్లిమ్సెస్ కానీ రివీల్ అవుతూ ఉండాలి కదా, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా సినిమా ఎలా ఉందో. సో అదేవిధంగా ఏంటంటే హితిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ అయితే చేయడం జరిగింది. మే 20న ఒక ఏదో సర్ప్రైజ్ అయితే ఉందని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఒక మంచి హ్యూజ్ అప్డేట్ అయితే మే 20న ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మే 20 అంటే వచ్చే మంగళవారం అన్నమాట. సో అది ఓవరాల్గా హితిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని ట్యాగ్ చేసి ఈ విధంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ వాల్గా తెలుస్తుంది ఏంటంటే ఫిల్మ్ సోర్సెస్ నుంచి మనకి మే 20న ఏదైనా గ్లిమ్స్ కానీ లేదనుకుంటే ఏదైనా టీజర్ కానీ మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు జస్ట్ 2-3 మంత్స్లో అయితే మనకి సినిమా అల్టిమేట్గా రాబోతుంది. అందులో ఇంక ఎటువంటి సందేహం లేదు. రిలీజ్ డేట్లో కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అదే డేట్న కూలీ సినిమా కూడా రజనీకాంత్ గారిది రిలీజ్ అవుతుందని చెప్పేసి అఫీషియల్గా అయితే డేట్ ఇవ్వటం జరిగింది. బట్ ఏది కాంప్రమైజ్ అవుతుందో, ఏది ముందుకు వస్తుందో, లేదంటే రెండు ఒకేసారి క్లాష్ అవుతూనే థియేటర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతూనే సినిమా రిలీజ్ అవుతుందో మనకు తెలీదు. కలెక్షన్స్ కూడా వచ్చి తేడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో స్కూల్ గురించి పక్కన పెడితే మనకి మే 20న వచ్చే మంగళవారం ఒక అప్డేట్ అయితే రాబోతుంది. వార్ 2 సినిమా నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక క్రూషియల్ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే. అదేవిధంగా హితిక్ రోషన్ గారికి లెగ్ ఇంజరీ అవటం వల్ల కూడా ఆయన రికవర్ అయినట్టు ఉన్నారు. ఒక ఫంక్షన్లో కూడా మీకు షార్ట్ అయితే చేశాను కదా, ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన కూడా చాలా మల్టీ కుసిన్ అని, అంటే మల్టీ వర్కర్ అని, లేదంటే మల్టీ టాలెంటెడ్ అని, ఆయన కుకింగ్ కూడా ఆయన టేస్ట్ చేయడం అయితే జరిగిందంట. ఏదైనా డిషెస్ కూడా చేయడం వల్ల ఎన్టీఆర్ గారు ఆ డిషెస్ కూడా హితిక్ రోషన్ గారు టేస్ట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు చేసే కుకింగ్ చాలా ఇష్టం అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఆయన డ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారిది హితిక్ రోషన్ గారు ఇద్దరికి సంబంధించిన కాంబినేషన్లో ఒక సాంగ్ షూటింగ్ అయితే, ఒక సాంగ్ సీన్ అయితే ఉంది. అది మరి ఇప్పుడు చేస్తున్నారో చేయట్లేదో, లేదంటే ఇంకా రికవర్ అవ్వడానికి టైం పడుతుందో మనకు తెలియదు. కానీ హితిక్ రోషన్ గారు అయితే అలాగా డిలే చేస్తూ వస్తున్నాం. మన ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు ఆయనకి ఏదో అయింది కాబట్టి ఇప్పుడు మనం డ్రాగన్ షూటింగ్లో అయితే ఎన్టీఆర్ గారు ఫుల్ బిజీ. అది కూడా ఒక షెడ్యూల్ అయితే అయిపోయిందనమాట. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుందో మనకి ఓవరాల్గా తెలియాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వార్ 2 నుంచి వచ్చిన అప్డేట్ అయితే, మన జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అయితే. మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో కావాలంటే తప్పకుండా మన ఛానల్కి ఫాలో అవుతుండండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.